సిగ్గులేని బతుకులు మీవి, అందుకే ఇట్లా తయారైతురు. నాకు కాదు సిగ్గు లేదు, నీకు లేదు సిగ్గు. నువ్వు ఒక చదువుకున్న ఆడపిల్ల, నువ్వు చదువుకున్నావు, నువ్వు స్టడీ పర్సన్వి, నీకు ఆ మాత్రం తెలివి లేదా? చదువుకున్నావుగా. ఇట్లా మందు తాగితే లివర్లు పాడైతే, లోపల ఉన్న మొత్తం లోపల కడుపులో ఏమేమున్నా పేగులు గీగులు అన్ని ఖరాబ్ అయితే ఫాల్తూ నాకు చెప్తుంటే ఇక్కడ చూసి మాట్లాడు. తాగింది మొత్తం దిగింది, అన్ని పిచ్చి పిచ్చి చేసుకుంటా. నువ్వు చెప్పొద్దా? నువ్వు చెప్పొద్దా? దేని ఉన్నా వదినా? అవును వదినా, నువ్వు ఎందుకు తాగుతున్నావు వదినా? అన్నకు తెలిస్తే తిడుతుంది అట. అన్నకు తెలిస్తే నేను తాగినా నువ్వు తాగుతున్నావా? అన్నకు తెలిస్తే తిడతాడని చెప్పి ఆ మాట నీకు నీకు రాలే? ఎవరు పోసిరు? ఏంద్రా అప్పటి నుంచి చూస్తున్నా నిన్ను. ఏంది చెప్పు. కథలు పడుతున్నావా ఊకున్నా కొద్దీ? బెడ్లు కూడా రావట్లేదు తీయడానికి, తాగిండే మనకనే. చెప్పు నువ్వు రేపు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇప్పుడు ఆడవాళ్ళు తాగొద్దని ఎక్కడన్నా రూల్ బుక్ లో రాసి నువ్వు మారవే, నువ్వు మారవు. నువ్వు ఇట్లా నా మాట వినరా? ఎందుకు కొరుకుతున్నావు ఇడా? ఎందుకు కొరుకుతున్నావు? నేను రా అయిపోయినా. నువ్వేమన్నా కుక్క అన్నా? నేను ఇప్పుడు మరుగుతున్నానా? అట్లానే ఉంది. నేను గేట్ల పొంటి పోయి వాళ్ళ ఇంట్లో జోరి వీళ్ళ ఇంట్లో జోరిపోయి మరుగుతున్నానా? చెప్పు మరి. ఫస్ట్ నువ్వు చెప్పేది విను, నాకు తలనొస్తుంది నీ వల్ల. కూర్చో కూర్చో, మళ్ళా మాటలు మాట్లాడతావు. నువ్వు కూర్చో. నీకు తెలియలేదారా? నువ్వు చెప్పాలి కదా వదినా, ఎందుకు ఈ మందు కింద ఎందుకు చెప్ప. వాని చేతిలో మందిస్తున్నావు, వానికి ఎందుకు మందిస్తున్నావు? నువ్వు చెయ్యి ఎందుకు లేపుతున్నావు? నువ్వు వాడికి ఎందుకు నువ్వు మందు తాగిపిస్తున్నావు? చెయ్యి ఎందుకు లేపుతున్నావు? అవును, నువ్వు నీకు అంత తాగాలనిపిస్తే నాకు చెప్పు, నా పర్మిషన్ తీసుకో. నువ్వు తాగమంటానా, నేను తాగొద్దంటానా అని తర్వాత అది సెకండరీ. నువ్వు ఫస్ట్ నువ్వు అనవసరంగా వానికి లేనిపోని అలవాటు చేసి ఎందుకు చెప్పు నా జీవితం నాశనం చేస్తున్నావు.